సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది చెప్పండి? మనకు వచ్చే ఆదాయం ఎంత, బయటికి పోతున్నది ఎంత? ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు, వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు. 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే, లోన్ల పేమెంట్ రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది? 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు. కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు. ఎంత పడ్డని పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజం? బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా, నేను ఆ పౌరుడే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే. మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి? ఆ రైతు బంధు పథకం ఉంది, కోటీశ్వరులు కూడా రైతు బంధు ఇవ్వట్లేదా? ఎంత బడ్జెట్ పడుతుంది రాష్ట్రం మీద? ఈ భవిష్యత్ అవసరం పిల్లలకి ఏం జరుగుతుంది రేపొద్దున? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయగలుగుద్ది? ఒకప్పుడు ఏంది, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది. ఒకప్పుడు ఏముంది, మన ఊరికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన గ్రామానికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన వీధికి ఏమి అడిగారు. ఇప్పుడు ఏంటి, ఇంటికి వచ్చింది, మన ఇంటికి ఏమి ఇచ్చారు, నాకేమి ఇచ్చారు. ప్రజల టెండెన్సీ చూడండి, ప్రజలు నాకేమి ఇచ్చారు, ఈ దేశం నాకేమి ఇచ్చింది. ఒకప్పుడు ఏముంది, గాంధీ గారిను, నెహ్రూ గారు చూసి మిగతా వాళ్ళని చూసినప్పుడు, ప్రకాశం పంతులు గారిను, లేకపోతే అందరూ ఏమనుకున్నారు, ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలి, ఈ దేశంలో నేను పుట్టినందుకని అనుకున్నాను. ఇప్పుడేంటి, ఈ దేశం నాకేమి ఇచ్చింది? ఇన్ని ఉచిత పథకాల? ఏమన్నా ఒక్క తెల్ల కార్డు తీసేయగలరా? ఒక్క తెల్ల కార్డు తీసేస్తే ఇంకో రకమైన రాజకీయ పరమైన గొడవలు, పలానాది చెయ్యొద్దు ఇంకో రకమైన విమర్శలు. ఆఫీసర్లు ఏం చేస్తారు? 3,000 4,000 కేసులు ఆయన మీద. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశ మ్యాప్ పటం తీసుకోవడం కారణం ఏంటంటే, ఉచిత పథకాలు ఎక్కువ ఈ ఏరియాలో మాత్రమే అంతాయి. మొదట ఉచిత పథకాలను ప్రారంభించింది తమిళనాడు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. కొద్దిగా వచ్చాయి, అంటే ఉచిత విద్యుత్ ఒక 2 చిన్న స్కీమ్లు వచ్చాయి. తర్వాత అది ఎక్కువైపోయాయి. స్టేట్ డెవలప్మెంట్ తెలంగాణలో ఉచిత హామీలు ఎక్కువయ్యాయి, తర్వాత ఆంధ్రలో ఎక్కువయ్యాయి, కర్ణాటకలో రీసెంట్గా కేరళ కూడా ఇది వ్యాపించడం జరిగింది. అయితే ఉచిత పథకాలు న్యాయమూర్తి చెప్పిందంటే, బియ్యము ఐఫోన్ వేసుకొని, బైక్ వేసుకొని, కార్ వేసుకొని వచ్చి బియ్యం తీసుకుపోతున్నా అంటున్నారు. అది ముఖ్య విషయం కాదు. ఎట్లా వచ్చి వేసుకుపోయినా నసుకుడు వచ్చినప్పుడు బియ్యం ఉండపోతున్నారు, అది అందులో పాయింట్. అయితే గత ప్రభుత్వం అయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే, తెలంగాణలో బియ్యం ఒడ్లు బాగా పండుతున్నాయి, ఆ దేశానికి మేము ఆహారం పెడుతున్నామని చెప్తున్నారు. అదే ఆహారం పెడుతున్న ప్రజలకు మళ్ళీ తిరిగి ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమవుతలేదు. దాదాపు మెజారిటీ ప్రజలు దాదాపు 70% 80% వ్యవసాయం చేస్తారండి. మిగతా పర్సన్ వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు మిగతా పర్సన్ పీపుల్ చేసుకుంటారు. ఒక గ్రామ యావరేజ్ ఒక యూనిట్ తీసుకుంటే, మా విలేజ్లో దాదాపు 98% మంది రైతులు. అందులో 90% వరే పండిస్తారు. అంటే వాళ్ళకు వడ్లు అంతా తాజా బియ్యం వస్తుంది. బట్ 90% మంది రేషన్ షాప్కి వెళ్ళి ఉచిత బియ్యం తీసుకుంటారు. అంటే మరి రైతులు, అది ఒకసారి ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటారు. ఉరకట్నం చట్టం, నిషేధ చట్టం కరెక్ట్గా అమలు చేస్తే ఇటువంటి సమస్య ఉండదని నా అభిప్రాయం. అలాగే ఇంకొక విషయం అండి, ఉచిత బస్సు స్కీమ్ ఆంధ్రలో అమలవుతుంది, తెలంగాణలో అమలవుతుంది, కర్ణాటక అమలవుతుంది, తమిళనాడులో అమలవుతుంది, కేరళలో కూడా అమలవుతుంది. అభివృద్ధి చెందిన ప్రాగు చెప్తే తమిళనాడు బాగా అభివృద్ధి చెందింది, ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో టాప్ ప్లేస్లో ఉంది, కేరళ, కర్ణాటక టాప్ ప్లేస్ చెప్తారు. అంటే 1000 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనలేంత పొజిషన్లో జనాలు ఉండన్న ఒక విషయం కూడా ఆలోచించాలి. ఆంధ్రలో ఒక స్కీమ్ ఉందండి, అమ్మఒడి స్కీమ్. అమ్మఒడి స్కీమ్ అందరూ నాకు అర్థం, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అందరికీ ఎందుకు ఇస్తారో నాకైతే ఆ విషయం ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని నా విషయం. ఎందుకంటే ఉచిత పథకాలు అనేది పాలకులకు అధికారం కోసం అన్నట్టే ఉన్నది, ప్రజలను సోమరిపోతులు చేయడం. నేను ఇటీవల ఈ వీడియో వచ్చినాక యూట్యూబ్లో ఒక వీడియో కనపడింది నాకు, షార్ట్ ఫిల్మ్ లాగా. ఒక పర్సన్ హాయిగా తిని చెడికింది హాయిగా అనుకుంటాడు, ఒక అతను ఉద్యోగానికి వెళ్ళి రోజు అతను గమనిస్తుంటాడు, ఇది హాయిగా తింటుండు పండుకుంటుండు, నేను పొద్దుగా లేచి కష్టపడుతున్నాను, సాయంత్రం మళ్ళీ వచ్చి కష్టపడుతున్నా అని డౌట్ వచ్చి ఒక్కసారి ఆయన దానికి వెళ్ళాడు. నువ్వు రోజు తిని పండుకుంటే నీకు ఎలా ఆదాయం ఎట్లా వస్తుంది బాబు అని అడిగితే ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు, తల్లికి పింఛన్ వస్తుంది, నా పిల్లలు ఆ స్కూల్లో వేసిన, ఈ స్కూల్లో వేసిన, గవర్నమెంట్ ఆ స్కూల్ ఈ స్కూల్లో వేసిన, నెలకు రేషన్ కార్డు వస్తుంది, నా పిల్లలు పెళ్ళికి వస్తే ఈ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ వస్తుంది అని చెప్తున్నారు.
అప్పుడు ఇతనికి ఏమనిపిస్తుంది, ఓరి నేను ఇంత కష్టపడి ఎందుకు ఆగే తిని పనుకుంటే ప్రభుత్వం అన్నీ చేస్తుంది కానీ అంటుంది. ప్రజలు ఇలా ఆలోచిస్తుండే పరిస్థితి ఏంటి? ప్రజలు పాలకులు అనేవాళ్ళు ప్రజలకు నిర్ణేతలుగా ఉండాలి. నిర్ణేతలు అంటే వాళ్ళకు జవాబుదారీతనంగా ఉండాలి. వాళ్ళకు పాలకులు అనేవాళ్ళు ప్రజలకు పని కల్పించాలి, పని చేయించాలి. చేయిస్తేనే అంత వెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. పాలకుల నుంచి ప్రజలకు నా వ్యక్తిగత అభిప్రాయం అంటే పాలకుల నుంచి నేను ఆశించేది అంటే మెరుగైన పరిపాలన, లా అండ్ ఆర్డరు, స్వేచ్ఛగా తిరిగే వాక్ స్వాతంత్రము, మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, మెరుగైన ఉపాధి. ఏ రంగంలో అయినా సరే ఇప్పుడు చదువు ఒకటే మార్గం అనేది కాకుండా కుల వృత్తులు ఉంటాయి. కుల వృత్తులను ఎంకరేజ్ చేయాలి. అందులో బెటర్మెంట్ స్కిల్ నేర్పియాలి. ఆ వృత్తిపరంగా కూడా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు కల్పించాలనేది చాలా ఇబ్బందికరమైన విషయం. లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో అయినా గవర్నమెంట్ సెక్టర్లో ప్రతి ఒక్కరు చదువుకునే అబ్బాయి ఉద్యోగం చేయాలని కొంచెం చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం ఆలోచించి మన ఆలోచించుకున్నాం. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎందుకు కలిపి మనం అనొచ్చు. బట్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ గమనిస్తే అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ రంగంలో కల్పించడం కష్టమే, ప్రైవేట్ రంగంలో కల్పించడం కష్టమే. ప్రైవేట్ రంగంలో వచ్చే చిన్న చితకాలు వస్తాయి, తక్కువ శాలరీ వస్తాయి, దాని ద్వారా కుటుంబ పోషణ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. బట్ కుల వృత్తులు ఉంటాయి, ఆ వృత్తులను ఎంకరేజ్ చేయాలి. తర్వాత దాని అందులో ఉన్న స్కిల్ డెవలప్ చేయాలి. దాని తర్వాత కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా ప్రజలకు చూపించవచ్చు. కాబట్టి ప్రజలకు పాలకులు ఉచిత హామీల సైడ్ పోనీయకుండా మెరుగైన పరిపాలన అందించే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొన్ని మనం ఆన్లైన్లో కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తుంటాం, కొన్ని పేపర్లో మనం చదువుతుంటాము. చైనాలో పిల్లలు ఒక 10 years వచ్చినప్పుడు హాలిడేస్లో కూడా కొన్ని ఏదో ఒక చిన్న పనులు చేస్తుంటారని, అలాగే మన భారతదేశంలోని పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకున్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటారని మనం చూస్తుంటాం, వింటుంటాం, చదివి ఉంటాం. అదే పిల్లలు మన దేశంలో పార్ట్ టైం చేసుకుంటే బాలకార్మిక నిర్మూలన చట్టం అన్నట్టు కేసుల ద్వారా ఇబ్బందులు పెడుతుంటారు. కాబట్టి చేసే పనిలో డిగ్నిటీ ఉండాలి, అలాగే గౌరవం ఉండాలి, గౌరవం ఇవ్వబడాలి, మనం కూడా గౌరవించాలి. అదే పిల్లలు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకుంటుంటే మనమే వాళ్ళని తగినలా అంటాం, ఏమైనా పిల్లలను చదివిపోయావు నువ్వు, ఇంకా పని చేపిస్తున్నాయని మాట్లాడతాం. అదే పిల్లలు ఫారెన్ పోయి చదువుకుంటే మా వాడు పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకుంటానికి గొప్పగా చెప్పుకుంటాం. అంటే ప్రాంతం బాగా మారితే ఆలోచించే విధానంలో తేడొస్తుంది. కాబట్టి పాలకులైనా ప్రజలైనా ఆలోచించే విధానం మారాలి, ఆలోచించాలని పాజిటివ్తో ఆలోచించని దేశం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం.